హ్యాపీ దివాళీ ఫోక్స్. ఏందిరా దీపావళి ఇంకా చాలా టైం ఉంది, దసరా రావాలి కదా ఇంకా అంటే సంజనా గారు కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అయిన తర్వాత ఆమె ఒక క్లారిఫికేషన్ తీసుకున్నారు దట్ కెప్టెన్ ఈజ్ సుపీరియర్ టు ఎవరికి, మానిటర్స్కి. అంటే మానిటర్ల కంటా సుపీరియర్ కెప్టెన్ అనే విషయాన్ని ఆమెకి తెలుసు. బట్ హౌస్ మేట్స్కి అర్థం అవడం కోసం, ఎస్పెషల్లీ ఆ మానిటర్లకి, ఆ 5 మానిటర్లకి అర్థం అవడం కోసం నాగార్జున గారి నోటితోనే చెప్పించుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, రక్త చరిత్ర పార్ట్ 3 వస్తుంది. మామూలుగా ఉండదు. సో హ్యాపీ దివాళీ మాట. అది మామూలుగా బాంబులు పేలవు. ఎలాగా పేలుతాయి, ఏ రకంగా పేలుతాయా తుస్ అంటాయో మనం రేపు నుంచి తెలిసిపోతుంది. బట్ పేలడం అయితే కన్ఫాము. ఈమె పేలుస్తారు. ఒకవేళ అందులో మందు లేకపోయినా మందు పెట్టి మరైనా పేలుస్తారు. అదైతే రెడీ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్లో అన్ని పాయింట్లు ఏం లేవు, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. మీరు కంగారు పడొద్దు. నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు తెలియపోవచ్చు, కానీ బట్ తక్కువలోనే అయిపోద్ది. బట్ ఈ పాటికి మీరు అప్లోడ్ అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది షార్ట్ వీడియోని. ఎందుకంటే పెద్ద మాట్లాడేమీ లేవు. మెయిన్ ఆస్పెక్ట్లో మాట్లాడుకోవాలంటే కొంచెము కోటింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు. కోటింగ్ కూడా కాదు, నా దృష్టిలో జస్ట్ హింట్లు ఇచ్చారు నాగార్జున గారు. ఎవరికి? ఓనర్లకి, అంటే సో కాల్డ్ సెలబ్రిటీస్కి. గేమ్ అర్థం చేసుకోండి, గేమ్ ఆడే విధంలో ఆడండి, మీరు ఆడుతున్న విధానం కరెక్ట్గా లేదు అని చెప్పి. బట్ వీళ్ళకి ఎంత అర్థమైందో నాకు తెలీదు. ఆయన ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే బాగుండు అని అనిపించింది. అండ్ కొన్ని వీడియోలు లైక్ ప్రియా శ్రీజ గారు అక్కడ అన్ని రూల్ మాట్లాడుతున్న ప్రియా గారికి, అన్ని రూల్ మాట్లాడుతున్న శ్రీజ గారికి ఆ వీడియో ఒకసారి ప్లే చేసి ఉంటే బాగుంది. ఎందుకంటే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటారు కదా. వీళ్ళు ఇన్ని నీతి కబుర్లు చెప్తున్నారు కదా. ఓకే, ఆమె దొంగతనం చేసింది, గుడ్డు తినేసింది, అందువల్ల కంటెంట్ వచ్చింది, ఓకే, డన్ అండ్ డస్టెడ్. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే హరిశ్చంద్ర ప్రసాద్, సత్య హరిశ్చంద్ర ప్రసాద్ కజిన్ సిస్టర్స్లో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆ వీడియో వేసుకుంటే బాగుంది అనిపించింది, వెయ్యలేదు. బట్ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. ఏందో తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అగ్ని పరీక్ష లాంటి షో పెట్టిన తర్వాత కూడా వీళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఒకళ్ళు హైలైట్ అవుతున్నారు అన్నప్పుడు కొంచెం సెటిల్డ్గా ఆడాలి. ఒకవేళ ఆర్గానిక్గా టార్గెట్ అవ్వకపోయినా టార్గెట్కి గురయ్యారో లేకపోతే టార్గెట్ అయ్యేటట్టు వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకి మైలేజ్ వస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఎంత ఇరిటేషన్ తెప్పించినా కూడా మీరు సెటిల్డ్గా గేమ్ ఆడాలి. కానీ మీరు రెచ్చిపోయి తెంగరోల్లాగా. ఎందుకంటే శ్రీజ ఆ ఎక్స్ప్రెషన్, చిరాక్ ఎక్స్ప్రెషన్ కొన్ని కౌంటర్లు ఇస్తుంది అన్నమాట సంజనాకి. ఆమెకు నచ్చట్లే. బట్ అది ఏమవుతుందిరా అంటే మనకు అర్థమవుతుంది. హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కొంచెం చిరాకుగా ఉంటుంది కదా. అదే కదా ఒక గేమర్ ఆడాల్సిన లక్షణం, అది అనలైజ్ చేయాలి. ఆల్రెడీ ఆమె హైలైట్ అవ్వడం వల్లే కదా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళాడు, పవర్ ఇచ్చాడు. సంజన కెప్టెన్ అయింది, త్వరగా సేవ్ అయిపోయింది. నాగార్జున గారు కూడా మెచ్చుకుంటున్నారు. అలాంటప్పుడు కూడా మీరు ట్రిగ్గర్ చేసి లూజ్ టంగ్తో డైలాగ్ లేస్తే అది ఆమెకే ప్లస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆమెకి ప్లస్ అవడంతో పాటు మీకు ఇంకా మైనస్ అవుతుంది. ఆ విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. 2-3 వారాలు అయిపోయి క్లారిటీ వస్తుంది వాళ్ళు పెద్ద హీరోయిన్ చేసిన తర్వాత. నాకైతే అలాగే అనిపించింది. అండ్ సృష్టి వర్మ గారు ఎలిమినేట్ అయినప్పుడు కొంచెం జాలేసింది. ఎందుకంటే అంటే ఆమెలాగే చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్లోరా గారు ఇంకా మచ్ డిజర్వ్డ్. కాస్తో కోస్తే కొంచెం కంటెంట్ అయినా ఇచ్చారు. బట్ ఆమె ఆ కంటెంట్ కూడా ఇవ్వలేదు. బట్ ఓట్లు ఎక్కువ పడి ఉండొచ్చు. అండ్ బిగ్ బాస్ టీమ్కి ఇవి ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లోరా వర్సెస్ సంజన అవ్వబోతుంది. అందుకని ఉంచినట్టున్నారు. ఇందులో ఏం బలిపశు అయిపోయినట్టుంది. అండ్ లాస్ట్లో ఒక టాస్క్ పెట్టారు. అందులో జెన్యూన్ ఎవరు, కెమెరా ముందు యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే రితు చౌదరి. కొన్ని మంచి పేర్లు, బర్నీ గారి పేర్లు పెట్టి ఆమె ఎమోషనల్ కూడా అయ్యారు. సో లైట్గా టచ్ చేస్తే మీకేమనిపించింది? సండే ఫండే అంటారు కదా, అంత ఎక్కువ స్టార్ మా పరివార్ గేమ్లు ఏం పెట్టలేదు. మిరాయి టీం వస్తే ఆ సెలబ్రేషన్లో ఒక పెద్ద గేమే పెట్టారు. ఒక 15-20 నిమిషాలు మనం స్కిప్ చేసేస్తాం. బేసిక్గా నేను సండే రివ్యూను ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆ కొన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేద్దాం, కంటిన్యూటీ కూడా ఉంటుందని చెప్పి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మీరన్నా పవన్ హే. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని గట్టిగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నిన్న బాక్సులు అయిపోయాయి కదా, ఈరోజు బాక్సులు పగలకూడదు అంటారు. మనకి ఏదో తెలియలేనట్టు. నిన్న మొన్న ఒకరోజు షూటింగ్ అవుతుంది, ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం, అంతే. కాస్ట్యూమ్లు మారితే సేవింగ్ టైంలో రాము సేవ్ అవుతాడు, తర్వాత సంజన సేవ్ అవుతారు. సంజన సేవ్ అయినప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలి, ఎస్పెషల్లీ ది సోకాల్డ్ ఓనర్స్. మాస్క్ మ్యాన్ అయితే చాలా సీరియస్గా ఉన్నాడు. జోకులు వేసి అందరూ నవ్వుతున్నా నా మనిషి నవ్వట్లేదు, అందరూ చప్పట్లు కొట్టినా చప్పట్లు కొట్టట్లేదు. సీతయ్య వర్షంలో ఉన్నాడు. సీతయ్య 2.0 ఏదో చేసేటట్టు ఉన్నాడు. చెప్పాను కదా, మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన కూడా అవ్వడానికి హైట్ ఛాన్స్ ఉంది. ద భూమిక పేర్ హ్యాస్ బిన్ బ్రోకెన్. ఇప్పుడు బ్రూటల్ కాన్ఫ్రంటేషన్ చూస్తారు మీరు. సంజన నుంచి, మాస్క్ మ్యాన్ నుంచి ఎవరు విన్ అవుతారు చూద్దాం, బాగుంటుంది. లైవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, రికార్డింగ్ పెట్టి వచ్చాను. ఈరోజు మిడ్ నైట్ డిస్కషన్లో కూడా చాలా ఉంటాయి. సో వేచి చూడండి, కొంచెం లేట్ అయిన వీడియో మాత్రం వస్తుంది, అది బాగుంటుంది. అది
తర్వాత ఎవరో నేను ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని కామెడీ చేశారు కదా ఇప్పుడు చెప్పంటే మాస్క్ మీద ఎక్కువ చేశారు, కొంతమంది చేశారట, మాస్క్ మీద మొగం లాగట్లేదు. సో ఆయన అదే ఎక్స్ప్రెషన్లో ఉన్నాడు సీరియస్గా సీత ఇలాగా. తర్వాత ఎంటీ బాక్స్ అని చెప్పి బాక్స్ తీసి మీ దగ్గర ఏమైనా ఇష్యూలు ఉంటే చెప్పండి అంటే సృష్టి వర్మ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయ్యారు. ఓపెన్ అప్ అయిపోయి నాకు కొన్ని అర్థం కావట్లేదు సార్, ఈ ఓనర్లు టెనెంట్లకి ఏ బేసిస్లో పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, నాకైతే అడిగితే ఇవ్వలేదు, కొంతమందికి 2 బనానాలు ఇచ్చారంటే ఇక్కడ మనీష్ చెప్తున్నాడు, ప్రియా ప్రాపర్గా రీజనింగ్ ఇవ్వట్లేదు. అంటే సేఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఆ 2 బనానాల గురించి అడిగితే నాకు తెలియదు సార్ అంటుంది. అది నచ్చలేదు. నేను నిన్న వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను, అక్కడ చాలా సమస్యలు రావడానికి కారణం కుకింగ్ మానిటర్ ఎవరు, ప్రియా. ఆమె కరెక్ట్గా ఉండుంటే చాలా సార్ట్ అవుట్ అయిపోదును. బట్ ఈ పాయింట్ ఎవడు రీచ్ చేయట్లేదు. ఆమె అలా నెగ్లిజెంట్గా ఉండడం వల్ల చాలా ఇష్యూస్ జరిగాయి. అందుకే నాగార్జున గారు అది అడ్రస్ చేసి నీకు అర్థమైందో లేదో, మతిమరుపు వచ్చింది కదా, నువ్వు డాక్టర్ కదా, మతిమరుపు మందు వేసుకో, ఇలా తెలియదంటే సరిపోదు అని చెప్పి అక్క ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. డాడ్స్ లిటిల్ ప్రిన్స్ కాబట్టి తీసుకుంటారో తీసుకోరో తెలియదు, తీసుకోకపోతే వచ్చేస్తారు అంతే. అది ఆ విషయం మీదే సృష్టి వర్మ గారు పాయింట్అవుట్ చేస్తారు. తర్వాత అప్పుడు సంజన అక్కలేసి, సార్ నేను కెప్టెన్ కదా సార్, నా మాట ఎవరో వినట్లేదు, మీరే చెప్పండి కెప్టెన్ సుపీరియరా మోంటే సుపీరియరా అంటే అఫ్ కోర్స్ కెప్టెనే సుపీరియర్ అంటే అప్పటికి వెనక కొంతమంది బుర్రలు ఇలా తిప్పుతున్నారు. శ్రీజ, మనీష్ వీళ్ళందరూ ఏందో ఇప్పుడు నాగార్జున చెప్పకపోతే కూడా అర్థం కాదు వీళ్ళకి, బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ ఏందో. సో అక్క క్లారిఫికేషన్ వచ్చింది. ఇంకా రక్త చరిత్ర పార్ట్ 3 లోడింగే. హ్యాపీ దివాళీ ఫోక్స్ అనుకున్నా నేను. తర్వాత శ్రీజకి ఏవో ఇష్యూలు ఉన్నాయంట. శ్రీజ ఇష్యూ ఏంటంటే ఆ వాయిస్ గురించి అని చెప్తే, సార్ నా వాయిస్ అలా ఉండడం నా ప్రాబ్లం కదా సార్ అంటే, అవునమ్మా నీ ప్రాబ్లం కదా, మా ప్రాబ్లం, నాగర్ మంచి పని చేస్తారు. అండ్ ఇంకోటి, నేను ఓనర్ని సెలెక్ట్ చేసుకోవాలి, టెనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, అది నా ఇండివిజువల్ గేమ్ కదా సార్, అది దానికి కొంతమంది హట్ అవుతున్నారు అంటే ఎవరు అంటే హరీష్ హట్ అయితే పక్కకి తీసుకెళ్ళి చెప్తే వినడా అంటే, మీరు డైరెక్ట్గా చెప్తేనే ఆ మనిషి వినలేదు, 2 సార్లు వీడియోలు వేస్తేనే వినలేదు, హౌస్ మేట్స్ అందరూ చెప్పినా వినలేదు, అక్కడ పైనుంచి మీ ఆడియన్స్ చెప్తేనే వినలేదు, అలాంటి పాప పక్కకి తీసుకెళ్తే వింటారా, ఏందో చెప్తారు. ఆయన అసలు ఒప్పుకోడు. బట్ చూద్దాం, ఏదో ఒకటి జరుగుద్ది. అది ఆమెకు ఆన్సర్. తర్వాత ఇక్కడ శ్రీజ ఓవర్ యాక్షన్ చేస్తుంది, కెప్టెనే ఇష్యూ సార్ అని చెప్పి వెనక నుంచి. అది నాకు నచ్చలేదు. ఎందుకు అంటే ఇలాంటి ఇవ్వటంలో అదే గట్టి కరిసేస్తారు ఇలాంటివి. తర్వాత ఆ బనానా దొబ్బేసే వీడియో వేశారు. సంజన అంటేనే తనూజ తినడం, రితు చౌదరి, మాన్యుల్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకో వీడియో వేస్తారు, థమ్స్అప్. మాస్క్ అని బాగా కోరుకున్నారు కదా, థమ్స్అప్ ఎవడో చాలా గట్టిగా మాస్టర్ స్ట్రోక్ వేసాడని మాస్క్ అని వీడియో చూపించారు. అక్కడ చిన్నగా నవ్వాడు అనమాట. ఇది రేసు గుర్రం సినిమాలోని శృతి హాసన్ గారు నవ్వుతారు కదా, అలా చిన్నగా నవ్వాడు అంతే. మనం అందులో బోల్డ్ ఏరుకోవచ్చు. అయిపోయింది సేవింగ్ టైము. ఇమాన్యువల్ సేవ్ అవుతాడు, తర్వాత మిరాయ్ టీమ్ సెలబ్రేషన్, తర్వాత సేవింగ్. ఇక్కడ ఫ్లోరా సేఫ్ అయినప్పుడు అందరికి అర్థమైపోయింది, ఓకే ఏదో తేడాగా ఉందే అన్నట్టు. నెమాన్ పవన్ అయితే చిన్నది గిల్తే ఎడిసేసేటట్టు ఉన్నాడు, ఇంక ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతాను నేను, ఇంక సర్దుకోవాలి తనుకొని. తర్వాత మళ్ళీ సేవ్ చేస్తే రితు సేవ్ అవుతుంది, సుమన్ శెట్టి సేవ్ అయినప్పుడు నాగార్జున గారు చాలా గట్టిగా ఇన్పుట్స్ ఇచ్చారు, ఆయనకు అర్థమైంది అనుకుంటున్నా. సుమన్ శెట్టి నువ్వు సేవ్ అయినప్పుడు ఇక్కడ ఆడియన్స్ గట్టిగా అరిచారు, అప్లాజ్ వచ్చింది, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని. మరి ఆయన ఇంప్రూవ్ అవ్వాలనే కోరుకుంటుంది, ఎందుకంటే ఆయనకి బయట ఓటింగ్ బాగా పెడుతుంది, సింపతి వర్కౌట్ అవుతుంది, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. బట్ ఇవేం చేయకపోతే అది వర్కౌట్ అవ్వదు. 1 వారం 2 వారాలు తర్వాత కథం టాటా బై బై. ఆయన ఇంప్రూవ్ అవుతాడని కోరుకుంటున్నా. గట్టిగా మాట్లాడతాడు, డెసిషన్ మేకింగ్ దగ్గర మంచిగా డెసిషన్లు తీసుకుంటాడు, ప్రాపర్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తనలో ఉన్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ని చూపిస్తాడని కోరుకుంటున్నాం, అంతకుమించి చేసేది ఏం లేదు. తర్వాత నేను చెప్పాను కదా వార్నర్ సెలక్షన్ టాస్క్, అది అయిపోయిందని చూపిస్తారు. యాక్చువల్గా అది నిన్న కాస్ట్యూముల్లోనే అయిపోయింది, అంటే నిన్న మొన్న లేదు, ఒకరోజే జరుగుతుంది. నాగార్జున గారు నేను టీం డివైడ్ చేసిన తర్వాత ఆయన లంచ్కో దేనికి వెళ్తారు కదా, అప్పుడు ఈ పిల్లలతో ఆడించారు ఆ గేమ్. తర్వాత ఈరోజు మనకు చూపించారు. ఆ గేమ్లో నాకేం అర్థమైంది అంటే, రెడ్ టీము బ్లూ టీమ్ అని డివైడ్ చేశారు కదా, అదే కన్వేయర్ బెల్ట్ వస్తుంది, వీళ్ళ దగ్గర బ్యాలెట్ బాక్సులు ఉంటాయి అన్నమాట, అందులోంచి పేపర్లు వస్తే తీసుకొని స్టాంప్ గుద్ది ఆ బాక్స్లో వెయ్యాలి. ఆ బాక్స్ దగ్గర ఒక్కొక్కరు ఉంటారు, ఇక్కడ ఇద్దరు ఉండాలి, మిగిలిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పట్టడము, హోల్డ్ చేయడము, డిఫెండ్ చేయడం. గేము బాగా అనిపించింది, అంటే గేము గట్టిగా ఆడారు. దీన్ని బట్టి సరైన టాస్క్లు పెడితే అక్కడ మంచి ఉన్నారు. ముఖ్యంగా బర్నీ గారు ఆల్మోస్ట్ ఇద్దరిని హ్యాండిల్ చేస్తున్నారు, చాలా వైలెంట్గా ఆడుతున్నారు. ఫిజికల్ టాస్క్లు ఉన్నప్పుడు కంపల్సరీగా అటుపక్కోడికి ఏదో ట్రిగ్గర్ అయ్యే అంశం ఉంటుంది కంపల్సరీగా. అదొకటి. సృష్టి వర్మ గారు కూడా బాగా ఆడారు, రాము బాగా ఆడాడు. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మాట, ఇలా ఆడతారని చెప్పి. తనూజ కూడా స్మార్ట్గా ఆడింది, బ్యాలెట్ బాక్స్లో వాళ్ళని పేపర్ తీసేసింది. కొంతమంది తొండి అనుకోవచ్చు, ఎలాగైనా ఆడొచ్చు.
ఎలా అయినా ఆడొచ్చు, క్లియర్గా రూల్స్ ఉండవు. సో నాకు ఇదే అవాక్ అనిపించింది. ఓహో మ్యాటర్ ఉంది, బిగ్ బాస్ మ్యాచ్ సరిగ్గా అర్జునుడు వస్తాడు అని చెప్తున్నారు. అక్కడ కౌరవులు వెయిట్ చేస్తున్నారు, అర్జునుడు మాత్రం రావట్లేదు. కానీ ఒకవేళ నిజంగా అర్జునుడు వస్తే వాళ్ళు రెడీ, కౌరవులు త్వరగా పంపండి, ఆ కురుక్షేత్రం రెడీ చేయండి. ఓవరాల్గా టాస్క్లో ఆ రెడ్ టీం వాళ్ళు బాగా ఆడారు. సో రెడ్ టీం విన్ అయింది కదా. సో కాన్సెప్ట్ ఏంటంటే ఒక టెనెంట్ ఒక ఓనర్ అవుతాడు. సో ఓనర్ అవ్వాలి అంటే అటుపక్క లూజింగ్ టీమ్ అండ్ సంచాలకైన ఫ్లోరా గారు సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లోరా గారు సృష్టి వర్మ సెలెక్ట్ చేసుకుంటే మిగిలిన నలుగురు బర్నీ గారు సెలెక్ట్ చేసుకుంటే అలా బర్నీ గారు ఓనర్ అవుతారు. బర్నీ గారు ఓనర్ అవుతాతో పాటు మీరు ఒక అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ తీసుకోవచ్చు. అంటే ఏం చేయొచ్చు అంటే వాళ్ళు మీకు కాఫీ కావాలంటే కాఫీ పెడతారు, టీ కావాలంటే టీ పెడతారు, తినిపెడతారు ఇవని చెప్పి తనుజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. రాంగ్ పిక్ అనిపించింది. చూద్దాం దీనివల్ల వీళ్ళిద్దరికి ఏమైనా కాన్ఫ్లిక్ట్లు వస్తాయేమో అని. అది సో అలాగా ఇంకొక పర్సన్ యాడ్ అయ్యాడు. సంజన గారితో పాటు బర్నీ గారు యాడ్ అయ్యారు. చూడాలి గేమ్లు ఎలా పెడతారో ఈ వారం అనేది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అయిపోయింది. తర్వాత ఎలిమినేషన్. డెమన్ పవన్ని సృష్టిని లోపల పెట్టారు యాక్టివిటీ రూమ్లో. డ్యాన్స్ వేశారు. ఆ పాట వేస్తే కింగ్ పాట వేస్తే పిల్లలు వచ్చి డ్యాన్స్ వేశారు మిగిలిన వాళ్ళు. అక్కడ డెమన్ పవన్ చూడాలి, ఎక్స్ప్రెషన్ ఏంటి అర్థం కావట్లే. బాధ వచ్చినా ఒకే ఎక్స్ప్రెషను, సంతోషం వచ్చినా అదే ఎక్స్ప్రెషన్, ఎక్సైట్మెంట్ వచ్చినా అదే ఎక్స్ప్రెషన్. ఇలా అయితే కష్టం మనోడిది. కట్ చేస్తే డెమన్ పవన్ సేవ్ అయ్యాడు, సృష్టి వర్మ గారు ఎలిమినేట్ అయిపోయారు. డెమన్ పవన్ రాగానే ఋతు చౌదరి గారికి డెమన్ పవన్ గారికి ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఏదో స్టార్ట్ అయినట్టుంది. మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. ఆ ముఖ చిత్రాలు, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ మనం ఏమో చూడబోతున్నామా ఏమో. కళ్యాణ్ కూడా ఎమోషనల్, చాలామంది ఎమోషనల్. ఎందుకు ఎమోషనల్ అయ్యి ఉంటారంటే చిన్నోడు, పిల్లోడు, నోట్లో నాలుగు లేనోడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు కాబట్టి వీడు ఉంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు కదని చెప్పి అలా అనుకున్నారేమో. ఇది నా అభిప్రాయం. సో సృష్టి వర్మ గారు ఎలిమినేట్ అయిపోతే ఆమె ఏవి వేసారు, పెద్ద ఏం లేదు, చిన్న ఏవి అలా చూపించారు. ఆమె ఏమో అంత డల్గా లేరు. తర్వాత ఆమెకి ఇచ్చిన టాస్క్ బిగ్ బాంబ్ టాస్క్. నీ ఫ్లోర్ క్లీనింగ్ ఉంది కదా, అది ఎవరికి ఎక్స్చేంజ్ చేస్తా అంటే సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. ఆయన కూడా రెడీగా ఉన్నారు. దాని తర్వాత వచ్చేసరికి నలుగురు ఫోటోలు జెన్యూన్ పెట్టు, నలుగురేమో కెమెరా ముందు యాక్ట్ చేసినట్టు పెట్టండి. ముగ్గురే పెట్టారు కెమెరా ముందు. జెన్యూన్ నలుగురు వచ్చేసరికి రాము నువ్వు చాలా జెన్యూన్ ఇదని చెప్పారు, ఆయన ఎమోషనల్ అయ్యాడు. తర్వాత మనీష్ ఈజ్ ఎ స్వీట్ పర్సన్ నాట్ బయాస్డ్ అంట. ఓకే, ఆమె పాయింట్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్యలో బాగానే జరిగింది, అక్కడ బయాస్డ్గా లేకుండానే ఉన్నాడు మనీష్. సో అందుకు మనీష్. తర్వాత హరీష్ సీతయ్య నా చెయ్యి దెబ్బ తగిలితే చాలా హెల్ప్ తీసుకున్నాడు సార్, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, అది నాకు నచ్చింది. నెక్స్ట్ ఫ్లోరా స్వీట్, వెరీ మంచిది, వెరీ గుడ్. వీళ్ళు నలుగురు జెన్యూన్. ఆమెకి కెమెరా ముందు యాక్ట్ చేసిన రితు డ్యూయల్ ఫేస్ అంట, వాళ్ళిద్దరికి పర్లేదు, రితు ఫేస్ మారిపోయింది. తర్వాత తనూజ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, నువ్వు నా ట్రస్ట్ బ్రేక్ చేసావు ఎస్పెషల్లీ ఎగ్ కాన్సెప్ట్లో అని చెప్పి. ఒకసారి ట్రస్ట్ పోతే రావడం కష్టం అని చెప్పి తనూజ. అండ్ డోంట్ షో యువర్ డల్ ఫేస్ అన్నారు, అది నాకు నచ్చింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ డల్గా ఫేస్ పెడుతున్నారు, నీరసం వచ్చేస్తుంది. అలా పెట్టకూడదు, ఎక్సైట్మెంట్ ఉండాలి అది. తర్వాత బర్నీ గారు సేమ్ ట్రస్ట్ ఇష్యూ, ఎగ్ ఇష్యూ అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఎమోషనల్ అయ్యారు, నాకు ఎవరు అన్నలేరు బయట, నేను మిమ్మల్ని అనుకున్నాను, నమ్మాను, బట్ మీరు ఆ ట్రస్ట్ బ్రేక్ చేశారు అని చెప్పి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే మరి అది కొంచెం ఏమంటారు బాధగానే ఉంటుంది కదా. ఎందుకంటే ఆమె ఏడిచింది, ఆమెకు తెలియలేదు, కట్ చేస్తే ఈయనకి తెలుసు, సో ఇవ్వడంలో తప్పలేదు అనిపించింది. సో అది జరిగింది, అంతకు మించి చేయలేదు. రేపు నామినేషన్ వస్తుంది, ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. సమాచారం ఏంటంటే చాలాసేపు జరగబోతుందంట, ఎందుకంటే ఈవినింగే స్టార్ట్ చేశారు. మిడ్ నైట్కి అలా అప్డేట్ వస్తే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను, మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను, అందుకే ఫాలో అవ్వడం ట్రై చేయండి. 9,000 చిల్లర మంది ఉంటారు, కుదిరితే మార్నింగ్ వీడియో చేస్తాను. మిడ్ నైట్ రివ్యూ అయితే మాత్రం వీళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో అప్పటి వరకు జరిగిందంతా మనం సమాచారం రాసి మన అనాలిసిస్తో వస్తాం. సో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ లేదు లైక్ చేసి కామెంట్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే మన రికమెండేషన్స్లోకి వెళ్తుంది, కొంచెం హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా మీకేమనిపించింది, సృష్టి వర్మ ఎలిమినేషన్ కరెక్ట్ అనిపించిందా, ఆర్ సృష్టి వర్మ ప్లేస్లో ఇంకెవరు వెళ్ళాలనుకున్నారో కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.